విద్యార్థినీలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇష్టపడి చదివితే ఉన్నత స్థానంలో నిలుస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన 42వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆనాడు చదువుకుని ఎన్నో ఇబ్బందులు పడిన చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచిన అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. న్యాయ గుర్తింపు పోరాటం పొందటం పట్ల కళాశాల సిబ్బందిని మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. పర్టికులర్ గా ఆ నాక్ టైంలో నిధులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాతలు ఇతరత్ర సహకారంతో చాలా చక్కగా కాలేజీని బ్యూటిఫికేషన్ విషయంలో గానీ ఎక్విప్మెంట్ విషయంలో గానీ చేంజ్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా నాక్ లో కూడా మరి B++, ఎందుకంటే ఒక గవర్నమెంట్ కాలేజీ అట్లాంటి B++ రావడం అంటే నిజంగా చాలా అందుకు కూడా ప్రత్యేకించి కాలేజీ టీచింగ్ కి నాన్ టీచింగ్ కి అందుకు సహకరించినటువంటి విద్యార్థులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందనలు కూడా మీ అందరికి కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంకా ఇంత సౌకర్యంగా ఉన్నంతలో కొంతమేర మనకు సౌకర్యంగా ఉన్నాం చదువుకోవడానికి. ఇంట్లో వాళ్ళు సహకరిస్తున్నారు ఉన్నా లేకపోయినా. ప్రభుత్వం కూడా కొన్ని సౌకర్యాలు మనకు కలగజేస్తుంది. కానీ అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు ఆయన చదువుకి ఎన్నో అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి అయినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి ప్రపంచమే గర్వించేటువంటి విధంగా భారత జాతి ముద్దుబిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ స్థాయికి వెళ్ళారో ఈవేళ భారతదేశాన్ని అగ్ర రాజ్యాల సరసన మిస్సైల్ టెక్నాలజీలో నిలిపాడు అని అంటే అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చారంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక వెనుకబడినటువంటి వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ రోజు చదువుకు